అర్ధరాత్రి విజయవాడ హైవే మీద రఘు తన గర్ల్ఫ్రెండ్ని కలవడానికి కారులో వెళ్తున్నాడు. చుట్టూ చీకటి. కారులో వెళ్తున్న రఘుకి దూరంగా ఒక అమ్మాయి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుండటం కనపడుతుంది. వెంటనే రఘు కార్ని ఆ అమ్మాయి దగ్గర ఆపి, ఏమైంది, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ అమ్మాయి తన పేరు సీత అని, తన ఇల్లు పక్కనే ఉందని చెప్తుంది. టౌన్కి వెళ్ళి వస్తున్నా, కానీ చాలా లేట్ అయింది, నన్ను కాస్త మా ఇంటి దగ్గర దింపుతారా, మీకు ఏం కావాలంటే అది ఇస్తా అని చెప్తుంది. సీత చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూసి మైమర్చిపోయి, ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పావు కదా, సరే అయితే వచ్చి కారెక్కు అని రఘు సీతతో చెప్తాడు. రఘు సీత కారులో సీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇంతలో రఘు తన గర్ల్ఫ్రెండ్కి ఫోన్ చేసి, రావడానికి లేట్ అవుతుంది, నేను బయటే తినేస్తాను, నువ్వు తినేసి పడుకో అని చెప్తాడు. రఘు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొత్తం బ్యాక్ మిర్రర్లో సీతనే చూస్తూ ఉంటాడు. ఇంతలో సీత వాళ్ళ ఇల్లు వస్తుంది, కానీ వెనకాల కారులో సీత బదులు ఒక నల్లని ఆకారం కనిపిస్తుంది. నెక్స్ట్ డే రఘు డెడ్ బాడీ ఈ ఇంటికి కొంచెం దూరంలో కనిపిస్తుంది. ఇంతకీ రఘుకి సీతకి ఏమైంది, రఘుని ఎవరు చంపారు తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఒక డిటెక్టివ్. తను క్రిమినల్ స్టడీ వాషింగ్టన్లో కంప్లీట్ చేసి తన ప్రేయసిని కలవడానికి ఇండియాకి వస్తాడు. అలా దారిలో న్యూస్ పేపర్లో రఘు డెడ్ బాడీ కేసుని చూస్తాడు. వెంటనే ఆ కేసు మీద తనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేద్దామని పాత రికార్డ్స్ అన్నీ చూస్తాడు. అప్పుడే తనకి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అదేంటంటే, ఇప్పటి వరకు ఆ ఇంటి చుట్టుపక్కల దాదాపు 50 మంది ఎవరికీ అంతుచిక్కని విధంగా చనిపోయారు. వెంటనే గజాల ఆ 50 మంది గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఆ ఎంక్వైరీలో గజాలాకి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే, ఆ 50 మంది తన గర్ల్ఫ్రెండ్స్ని కలుద్దామని వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇంకా అదే రూట్లో రోజు చాలామంది పోతారు, కానీ కేవలం ఈ 50 మంది మాత్రమే చనిపోయారు. అది కూడా గర్ల్ఫ్రెండ్స్ని కలుద్దామని అనుకున్న వాళ్ళు మాత్రమే. అయితే ఇదేమైనా పారానార్మల్ ఇన్సిడెంటా అని గజాలాకి అనుమానం వచ్చి తన స్టైల్లో ఎంక్వైరీని స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో అక్కడ ఉన్న ఇంటి గురించి ఎంక్వైరీ చేస్తాడు. 10 years బ్యాక్ ఆ ఇంట్లో సీత ఇంకా తన భర్త శేషుతో పెళ్లి కాగానే ఆ ఇంటికి వచ్చారు. సీత చాలా అందంగా ఉండేది. కొన్ని రోజులకి సీతకి కవల పిల్లలు పుడతారు. అలా ఒక 5 years హ్యాపీగా గడిపేస్తారు. అయితే ఒకరోజు శేషు తాను పనిచేసే ఆఫీస్లో ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ విషయం సీతకి తెలుస్తుంది. దానివల్ల శేషు సీతల మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పిల్లలు ఏడుస్తున్నారు. గొడవ ఆపడం కోసం పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. కానీ సీతా శేషులు మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా కొట్టుకుంటున్నారు. ఆ ప్రాసెస్లో శేషు పిల్లల్ని ఇంకా సీతని కొట్టి పారిపోతాడు. కానీ శేషు దెబ్బలకి పిల్లలు చనిపోతారు. అది చూసి తట్టుకోలేక సీత ఆ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరో తిరుగుతున్నట్టు జనాలు కథలుగా చెప్పుకుంటున్నారు అన్న విషయాలు గజాలాకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. గజాల ఆ ఇంటిని చూడాలి అని ఆ ప్రాంతంలోకి వెళ్తాడు. ఆ ఇల్లు దుమ్ము పట్టి చిందరవందరగా ఉంటుంది. ఆ రోజు రాత్రి గజాల ఆ ఇంట్లోనే ఒంటరిగా ఉండాలి అని నిర్ణయించుకుంటాడు. చాలా లేట్ అయింది, కానీ గజాల ఆ ఇంటిని విడిచి వెళ్ళలేదు. ఈ కేసులో దెయ్యం కీలక పాత్ర పోషిస్తుందో లేదో తెలుసుకోవాలని గజాల చాలా ఆరాటపడుతున్నాడు. రాత్రి 1 గంట అయింది. గజాల తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. ఎవరో తన గుండెల మీద కూర్చున్నట్టు గజాలకి అనిపిస్తుంది. ఎవరా అని గజాల కళ్ళు తెరిచి చూస్తాడు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. తన గుండెలపైన టెడ్డీ బేర్ బొమ్మ ఉంటుంది. గజాల దాన్ని తీసి పక్కన పడేస్తాడు. ఉన్నట్టుండి గబ్బిలాలు ఇంట్లో నుంచి బయటికి అరుచుకుంటూ వెళ్ళిపోతాయి. గజాల అదంతా చూసి కాస్త కంగారు పడ్డాడు. ఆ ఇంట్లో ఎవరో పరిగెడుతున్నట్టు గజాలకి సౌండ్స్ వినిపిస్తాయి. ఆ సౌండ్స్ ఎటువైపు వస్తున్నాయో అటువైపు గజాల వెళ్తాడు. అక్కడ ఒక గది ఉంది. అందులో 2 చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వారు గజాలాని చూడగానే వారు ఉన్న గది చీకటి అయిపోతుంది. గజాల పరిగెట్టుకుంటూ ఆ గదిలోకి వెళ్ళి టార్చ్తో చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు, కానీ గోడపైన చిన్నపిల్లలు గీసిన బొమ్మ ఉంది. 2 పిల్లలు తల్లి చేతులు పట్టుకున్నట్టు డ్రాయింగ్ అక్కడ ఉంది. అదంతా చూసిన తరువాత గజాలాకి తాను ఏం చెయ్యాలో అర్థమైంది.
అయితే ఒకరోజు రాత్రి గజాల తన గర్ల్ ఫ్రెండ్ని కలుద్దామని హైవే మీద వెళ్తూ ఉంటాడు. ఆ ఇంటి దగ్గరికి రాగానే తనకి కూడా సీత కనిపిస్తుంది. వెంటనే సీత గజాలతో నన్ను మా ఇంటి దగ్గర దింపండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తా అని చెప్తుంది. గజాల సీతని తీసుకొని ఆ ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గరికి రాగానే ఏవండి మీ ఇల్లు వచ్చింది, మీరు దిగండి, నేను వెళ్ళిపోతా అని చెప్తాడు. అది చూసిన సీత ఏంటి వీడికి నా అందాన్ని అనుభవించాలని కోరిక లేదా అని సీత గజాలాని తన అందంతో రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తుంది. కానీ గజాల ఏమాత్రం చలించడు. ఇంకా సీతకి కోపం వచ్చి గజాలాని భయపెడుతుంది. కానీ గజాల నువ్వు ఏం చేసినా నేను నీకు లొంగను, నీ భర్త మీద కోపంతో నీ భర్తలాగా అక్రమ సంబంధం పెట్టుకుందాం అనుకున్న అబ్బాయిలని నీ అందంతో వశం చేసుకొని వాళ్ళల్లో కోరికలు పుట్టించి చంపుతున్నావు. కానీ నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను తననే ప్రేమిస్తున్నా, ఇక మీరు నన్ను వదిలేసి మీ ఇంట్లోకి వెళ్ళండి అని చెప్తాడు. అది విన్న సీత షాక్ అవుతుంది. నేను ఆ ఇంట్లోకి వెళ్ళను, అలా అని నిన్ను వదలను అని చెప్తుంది. వెంటనే గజాల కార్ యాక్సిలరేటర్ని నొక్కి ఆ ఇంటి గోడని గుద్దుకొని కారుతో సహా ఆ ఇంట్లోకి వెళ్తారు. అలా సీత ఆత్మ కారుతో పాటు ఆ ఇంట్లోకి వస్తుంది. అప్పుడు గజాల సీతతో నాకు తెలుసు నువ్వు ఎందుకు ఈ ఇంట్లోకి రావట్లేదో అని, ఎందుకంటే నువ్వు నీ పిల్లల్ని కాపాడలేకపోయావని విచారంతో వాళ్ళని చూసే ధైర్యం లేక బయటనే తిరుగుతున్నావు. కానీ నీ పిల్లలు నీ కోసం నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని ఎదురు చూస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు అదంతా విన్న సీత ఏడుస్తుంది. ఇంతలో సీత పిల్లలు వచ్చి సీతని హద్దుకొని ముగ్గురు సంతోషంగా పరలోకానికి వెళ్ళిపోతారు. అది చూసి గజాల సంతోషించి కారు తీసుకొని ఆ ఇంటి నుంచి బయలుదేరి తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. ది ఎండ్. మీకు స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.